శనగపప్పు ఎండబెట్టి పిండి తయారు చేయించుకుంటే మెత్తగా వస్తుంది. హలో అండి, అందరికీ నమస్కారం. కొన్న పిండితో కాకుండా మనం ఇలా శనగపప్పు తీసుకువచ్చి ఒక గంట సేపు ఎండలో ఎండబెట్టి ఇలా పిండి తయారు చేసుకోవడం వల్ల పిండి మెత్తగా వస్తుంది, బర్గా రాకుండా ఉంటుంది. పిండి జల్లెడ పట్టి ఒక పాత్రలోకి 2 కప్పుల శనగపిండి తీసుకొని 1 స్పూను చక్కెర, 1/2 స్పూను ఉప్పు, చిటికెడంత వంట సోడా, కొన్ని నీళ్ళు వేసి జారు పిండిలా కలిపి పక్కకు పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 స్పూను నెయ్యి వేసి జీడిపప్పులు, కిస్మిస్లు ఇలా కలర్ మారేంత వరకు వేయించి పక్కకు పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇప్పుడు ఈ శనగపిండి ఇలా బూందీలాగా ఈ ఆయిల్లో వేసుకొని ఇలా బూందీ తయారు చేసుకోవాలి. మనం ఈ బూందీని ఏ రకంగానైనా తయారు చేసుకోవచ్చు. ఇలా మడుగులాగా తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఇలా బూందీలాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బూందీలాగా తయారు చేసుకున్నాక మిక్సీ జార్లో తీసుకొని ఇలా కొంచెం బరుగ్గా తయారు చేసుకోవాలి. మనం బూందీ లడ్డు తయారు చేయాలనుకుంటే రౌండ్గా తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఇలా పొడవుగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు తయారయ్యాక పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని తీగపాకం వచ్చేంతవరకు ఇలా కలుపుకోవాలి. యాలకుల పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇలా తీగపాకం వచ్చాక ఈ లడ్డు పౌడర్లో వేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్లను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మన ఇంట్లో ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేరే ఉన్నా కూడా అవన్నీ వేసుకొని కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ బూందీ లడ్డు తయారవుతుంది. మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుడి గుళ్ళో ఇలా లడ్డూలు ప్రసాదాలు ఇస్తూ ఉంటారు కదా, ఇలా ఈరోజు నేను ఇలా తయారు చేస్తాను. ఎంతో ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలాంటి లడ్డు కాకుండా నేను ఈరోజు ఇలా తయారు చేశాను. కొంచెం బూందీ మిగిలింది, ఇలా కూడా తినవచ్చు, ఉత్త బూందీ కూడా తినవచ్చు. ఇది 2 రకాలుగా నేను తయారు చేశాను. కొంచెం షుగర్ బూందీలో వేసి చేయడం వల్ల ఆ బూందీ కూడా బాగా టేస్ట్ ఉంటుంది, లడ్డు కూడా స్వీట్గా ఉంటుంది. గాజు పాత్రలో నిల్వ చేసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి.